సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియ ఋషిపీఠం. నిరంతరం ఆనందిస్తూ లోతులో పరమాత్మని తాదాత్మ్యం చెందడం వల్ల క్రమంగా మహానుభావుడు ఈశ్వర పూజ కూడా విస్మరించేయడం దశకు వెళ్ళిపోయాడండి. ఇక్కడ అది తెలియాలి. పూజను వదిలేయడం కాదు, పూజను మర్చిపోయే దశకు వెళ్ళాలి. అవునండి, నేను సినిమా చూస్తూ పూజ మర్చిపోయానండి, అది కాదు. ఇక్కడ కేవలం భగవద్ అనుభూతిలోకి వచ్చేసాక ఆ స్థితి. ఎందుకంటే ఒకరింటికి వెళ్ళడం వరకు కారు, ఇంట్లోకి వెళ్ళే కారు అక్కర్లేదు కదా. ఆ స్థితిని అనుభవిస్తున్నాడు ఇక్కడ. ఇత్తం ధృత భగవద్వ్రత ఐనీయాజినవాససాను సవనాభిషేకార్ద్ర కపిశ కుటిల జటాకలాపేన చ విరోచమాన సూర్యర్చా భగవంతం హిరణ్మయం పురుషముజ్జిహానే సూర్యమండలిభ్యుపతిష్ఠన్నేత దుహోవాచ. మహానుభావుడు ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడంటే తన హృదయంలో పరమాత్మను చూస్తున్నాడు. బాహ్యస్పృహ రాగానే కర్తవ్యమును భగవదారాధన చేస్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. బాహ్యస్పృహ మర్చిపోయి సమాధులు ఉన్నప్పుడు వేరు. అందుకే దత్తాత్రేయ స్వామి చెయ్యి వెయ్యగానే కార్తవీర్యార్జునుడు సమాధులకు వెళ్ళిపోయాడు. కొంతకాలం ఉండిపోయాడు. మళ్ళీ సమాధిస్తుని బయటకు వచ్చి ఎంత ఆనందంగా ఉందండి, అన్నీ మర్చిపోయానండి, ఏమీ పట్టలేదు, రాజ్యం పట్టలేదు, ఏమీ పట్టలేదు, ఆనందానుభూతిలో ఉన్నాను. అవునా, ఇప్పుడు బయటకు వచ్చావు కదా, తిన్నగా వెళ్ళి రాజ్యపాలన చేయించిపోయాడు. అలా ఈ మహానుభావుడికి బాహ్యస్మృతి రాగానే వెంటనే భగవదారాధన చేస్తున్నాడు. అలా చేస్తున్నవాడి ప్రాతకాలంలో సూర్యమండలానికి ఎదురుగా నిలబడి సూర్యమంత్రంతో ధ్యానం చేస్తున్నాడు. ఇది ఉపాసనలో ఒకటి. అంతరాదిత్య ఉపాసన అంటారు. ఇక్కడ తాను ఆరాధించే పరమాత్మని సూర్యమండలంలో ధ్యానించి ఆరాధన చేయాలి. అదే సంధ్యావందనం చేసిన మొక్కుబడిగా లేచి నీళ్ళు ఇచ్చేసి వచ్చేస్తాం. దాన్ని బట్టి సంధ్యావందనం చేయకపోతే తప్పుట అని చేయడమే జరుగుతుంది. కానీ సంధ్యావందనం చేస్తూ అనుభూతి పొందడం ఉన్నదే, అది శ్రద్ధగా చేస్తే గాయత్రి మాత కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందండి. ఆ సంధ్యల యందు ఎవరైనా సరే ఆదిత్య మండలంలో పరమాత్మని ధ్యానించి ఆరాధిస్తే అదే సంధ్య, అదే గాయత్రి. ఎవరికైనా ఎవడో ఉపనయన సంస్కారం పొందినవాడు వాడు చేసేదే నేను చేస్తాను పంతం పట్టడం కాదు. హిందూ మతంలో ఎవడైనా వాళ్ళ ఇష్టదైవాన్ని సంధ్యాకాలంలో సూర్యమండలంలో ధ్యానిస్తే అది ఉపాసన చేసుకుంటాడు. అయితే ఈయన స్థితి ఎంత గడిపోయింది తెలుసా? ఆ సూర్యభగవాన్ని ధ్యానిస్తూ, సూర్యుల్లో పరమాత్మని ధ్యానిస్తూ అంతరంగంలో క్రమంగా ఇంత తాదాత్మ్యం చెందిపోయాడండి. ఆ స్థితి సామాన్యం కాదు. ఆ స్థితిలో సూర్యుడిని ఉద్దేశిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం, ఇక్కడ ఒకటే ఒక్క శ్లోకం, గాయత్రీ మంత్ర స్వరూపమైన శ్లోకం. ఇది అత్యంత మహిమ. సాధారణంగా గాయత్రి త్రిపదా గాయత్రి, కానీ 4 పాదాల గాయత్రి వేదంలో ఉంది కదా అని అందరూ ఎవరూ చేయడానికి లేదు. ఉపనయన సంస్కారం కలిగిన వాళ్ళు కూడా 4 పాదాల గాయత్రి చేయడానికి లేదు. త్రిపదా గాయత్రి ఉపదేశం ఎందుకంటే అదే చేయాలి. కానీ 4 పాదాల గాయత్రి మంత్రము ఈ శ్లోకంలో పెట్టున్నది. ఇది ఎవరైనా చదువుకోవచ్చు. అది రహస్యం ఇక్కడ. దీన్ని బట్టి మన ఋషులు ఏవి దాచిపెట్టలేదండి, కావలసిన వాళ్ళకి పంచిపెట్టారు. నీకే శ్రద్ధ లేక అందుకోవు. వింటే పుణ్యం వచ్చేస్తోందనే ఆపతో వింటామే కానీ విన్నది పాటించాలనే శ్రద్ధ కొద్దిమందికి ఉంటుంది. తెలుసుకుంటారు ఎంత గొప్ప విషయమో. పరో రజస్సవితుర్జాత వేదో దేవస్య భర్గో మనసేదంజానా సురేత సాధ పునరావిశ్య చష్టే హంసం గృధ్రాణం వృషదృంగిరామిమహ. ఇది గంభీరమైన శబ్దాలు. మామూలుగా సంస్కృత సాహిత్యంలో వచ్చే భాష కాదండి. మీరు వాల్మీకి రామాయణం భారతం చదవండి, భాగవతం చదవండి. ఆ భాష వేరు, ఈ భాష వేరు. వాల్మీకి రామాయణం భారతం భాష ఒకలాగుంటుంది, భాగవతం భాష ఒకలాగుంటుంది. సంస్కృత భాష తెలిసిన వాళ్ళకి తెలిసింది. లేకపోతే వృషదృంగిరామహ అనే పదానికి మామూలు సాహిత్యం చదివిన వాళ్ళకి అర్థం కాదు. కావ్యాల్లో కూడా వాడబడదు. ఈ వాడుతున్న శబ్దములన్నీ చాలా విశేషం. ఎందుకంటే సుఖయోగీంద్రుడు సమాధి స్థితిలోంచి మాట్లాడుతున్న మాటలు. ఆ భాష యొక్క గాంభీర్యం వేరు, ఆ శబ్దములు వేరు. మామూలుగా వ్యుత్పత్తులు తెలియజేసుకోలేం. ఎవరో శ్రీధరాచార్యుల మహాత్ములు ఆ వ్యుత్పత్తుల్ని సాధించి భాష్య రూపంలో అందించారు కనుక మనకు సులభమైంది. కానీ లేకపోతే పట్టుకోవడం మహా కష్టం. శబ్దములు అంత గంభీరం, ఈ శ్లోకములు అంత గాఢమైనవి. భాగవతం తేలిక కాదు, గుర్తుపెట్టుకోండి. అది వేదంలో రుద్రం గురించో ఏదో చెప్తే మాకు అర్థం కాలేదండి, ఈజీగా ఉండాలండి భాగవతంలో అంటే భాగవతం అసలు ఈజీ సబ్జెక్ట్ కాదు. కానీ ఈజీగా ఉందంటే మనకు సరిగ్గా చెప్పలేదు, మనం సరిగ్గా వినలేదని అర్థం. భాగవతం అంత గంభీరమైనది. అది భాగవతం వినాలంటే గట్స్ ఉండాలండి. అయితే ఎలా విన్నా పుణ్యం వస్తుంది కనుక పుణ్యాలు వస్తున్నాయి. కానీ చక్కగా వింటే ముక్తి వస్తుంది, భక్తే దొరుకుతుంది, భగవంతుడు లభిస్తాడు. అలాంటి భాష ఇది.
పరో రజస్సవితుర్జాత వేదో ఇందులో సవిత జాతవేద. ఈ శబ్దములన్నీ కూడా జాతవేదుడు అనే మాటకు అగ్ని అని చెప్పిన ఇక్కడ అర్థము కర్మఫల రూపమైన సంపద కలిగిన వాడు అని అర్థం ఇక్కడ. అందరూ కర్మఫల ప్రదాత అని అర్థం ఇక్కడ. అతడు పరో రజసి సావదోం అని 4వ పాద గాయత్రి మాటతో ప్రారంభించాడు ఇక్కడ. పరో రజ రజస్సుకు అవతల, అంటే రజోగుణ తమోగుణములకు అవతల అని చెప్పుకోవచ్చు. అలాగే రజస్సు అనగానే సృష్టికి కారణమైనది. రజోగుణం సృష్టి కదా, అంటే ప్రకృతి, ప్రకృతికి ఆవల అని అర్థం ఇక్కడ. పరో రజసి ప్రకృతికి ఆవలున్న పరమాత్మ, శుద్ధమైన పరమాత్మ. అతడి సవితుగు సృష్టి కారణుడు ఆయన దేవస్య భర్గ, ఆ స్వయం ప్రకాశ స్వరూపుడైన తేజస్సు ఏదైతే ఉందో అతడిని నేను ధ్యానిస్తున్నాను. మనసా సంకల్పం చేత ధ్యానిస్తున్నాను. అతను కూడా మనసా ససజ్జ, మనస్సుతోనే జగత్తును సృష్టించాడు. అలాంటి పరమాత్మ అందరిలో ప్రవేశించి ప్రేరణ కలిగిస్తున్నవాడు, అదే ప్రచోదయాత్. అలాంటి పరమాత్మ హంసస్వరూపుడు. అతడు ప్రతివారి శరీరంలో పునరావిశ్య చేరి చష్టే సాక్షి రూపంగా గమనిస్తుంటాడు అందరినీ. అలా సాక్షి రూపంగా అందరి హృదయాల్లో గమనిస్తున్న ఆ పరమాత్మని నువ్వు సూర్యమండలంలో ఉన్న తేజస్సుగా తెలుసుకుని మేము శరణు వేడుతున్నాము. పైగా వృషదృంగిరామ అంటే సర్వజీవుల ఇంద్రియాల్ని ప్రవర్తింపజేసేటటువంటి శక్తిని, రింగిరామ్ అంటే చిచ్చక్తి, వృషత్ అంటే శరీరములయందు ప్రవేశించి ఇంద్రియాలని నడిపే చిచ్చక్తిని ఈమహ అంటే శరణు వేడుతున్నాం. ఇక్కడ ఇంత గొప్ప మిశ్రమం వృషదృంగిరామ అన్న మాటకి ఇంత అర్థం చెప్పారు. ఇది గాయత్రి మంత్రం యొక్క గొప్ప స్వరూపం. చేసిన వాడెవడు? మర్చిపోయారు కథ, భరతుడు. ఇలాగా హిరణ్మయ పురుషుని సూర్యమండలంలో దర్శిస్తూ తనలో దానికి అభిన్నంగా ఉన్న తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడికి, అంత స్థితిలో ఉంటూ సాధన చేస్తూ ఆ స్థితిలో ఉన్నవాడికి